అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభం కానున్నాయని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 2025లో అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించామని, మట్టిలో మాణిక్యాల్ని వెలికితీసే లక్ష్యంతో ఈ క్రీడా పోటీల్ని నిర్వహిస్తున్నామన్నారు రవినాయుడు. తిరుపతిలో రేపు జరిగే క్రీడా పోటీల్ని హోంమంత్రి అనిత, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ధ్యాన్ చంద్ని స్మరించుకుంటూ 29న స్పోర్ట్స్ డే నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరవుతారని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. ఒక బృహత్తర కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు జెర్సీలు కూడా ఓపెన్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతి వేదిక కానుంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు ఇంత పెద్ద క్రీడా పోటీలు ఎప్పుడు పెట్టలేదు. ఈ దేశంలో కూడా ఈ స్థాయిలో ఈ పోటీలు ఎక్కడా పెట్టలేదు. 2 నెలలు అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో జూలై 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించడం. దాంట్లో 2,07,000 మంది పైగా క్రీడాకారులు, 2,07,498 మంది క్రీడాకారులు పోటీ పడారు. అక్కడ పోటీపడి 83,650 మంది డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ పడడం జరిగింది.